అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జీవితం చేజారిందా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శరత్ చంద్ర గారు. అరవింద్ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాడు. వసుంధర బడ్జెట్కి అనుకూలంగానే సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాడు. ఆ రోజు ఉదయాన్నే వసుంధరని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాడు. ఉదయం 6 గంటలకు ట్రైన్ హైదరాబాద్ చేరుకుంది. వసుంధర చెప్పిన వివరాల ఆధారంగా చేసుకుని ఆమెను గుర్తుపట్టడానికి అరవింద్కి ఎక్కువసేపు పట్టలేదు. అరవింద్ని చూసి నవ్వింది వసుంధర. ప్రయాణం బాగా జరిగిందా అడిగాడు. ఆమె చేతిలోని చిన్నపాటి ఎయిర్ బ్యాగ్ని అందుకోవాలని చేతులు ముందుకు చాచాడు. ఆమె నిరాకరించింది. బరువు ఏం లేదు, నేనే మోసుకొస్తాను అంది. అరవింద్ ఒక్క నిమిషం వసుంధర ముఖంలోకి తేరిపారా చూసి సరే అన్నాడు. వసుంధరని ఎక్కడో చూశాననిపించింది. చాలా సింపుల్గా ఉందామె. కానీ ఏదో ఆకర్షణాశక్తి ఆమె కళ్ళల్లో కనిపించింది. లెజెండ్ సినిమాలో రక్తచరిత్ర ఫిలింలోనూ నటించిన రాధికా ఆప్టే గుర్తొచ్చింది. ఆ విషయమే చెప్దామనుకున్నాడు. కానీ ఇటీవల ఆమె న్యూడ్గా కనిపించిందని ఇంటర్నెట్లో వచ్చిన వార్తలు గుర్తొచ్చి ప్రస్తావించలేదు. పిల్లలు బాగున్నారా అడిగాడు. బాగున్నారు. హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న విషయం చెప్పలేదు అంది. ఎందుకలా అన్నాడు. నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంకా వాళ్ళనెందుకు కన్ఫ్యూజ్ చేయడం అని చెప్పలేదు అంది. వాళ్ళని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసుకోమనండి చెప్పాడు. ఇప్పటికే నేనొక గుదిబండ, మరో 2 బండల్ని తగిలించాలా మీకు అంది నవ్వుతూ. పిల్లలని ఎందుకు అలా అంటారండి అన్నాడు. మీ ఔన్నత్యాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు మాస్టారు. ముందు నన్ను సెటిల్ కానివ్వండి అంది. అరవింద్ కారు డిక్కీలో ఆమె చేతిలోని బ్యాగ్ పెట్టి కూర్చోండి చెప్పాడు. అరగంట వ్యవధిలో అరవింద్ కారు పద్మజ ఎన్క్లేవ్ ముందు ఆగింది. వాచ్మెన్ దగ్గర లాక్ తీసుకుని వసుంధరని ఇంట్లోకి తీసుకెళ్లాడు. రెడీమేడ్గా సింగిల్ బెడ్రూమ్, చిన్న ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశాడు. మీ లగేజీ వచ్చిన తర్వాత ఇంకా ఏం కావాలో తీసుకోవచ్చు చెప్పాడు. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ముందుగా పెట్టించి అది తీసి ఆమెకిచ్చి పాలు పొంగించండి అన్నాడు. పాలు పొంగించే వరకు ఉండి మీకు కావలసిన చిన్న చిన్న వస్తువులన్నీ ఏర్పాటు చేసి ఉన్నాయి. ఓపిక ఉంటే వంట చేసుకోండి. లేకపోతే ఈ ఫోన్ నుండి కాల్ చేస్తే వాచ్మెన్ రాములు పైకి వస్తాడు. మీకు కావలసినవి తెచ్చిపెడతాడు చెప్పాడు. సరే, కాసేపు మీరు అలా కూర్చోండి. ఒక చిన్న టీ పెట్టిస్తాను అంది. రూమ్లో ఉన్న సింగిల్ చైర్లో కూర్చున్నాడు. 10 నిమిషాల వ్యవధిలో టీ పెట్టి ఇచ్చింది వసుంధర. వావ్, టీ సూపర్గా ఉంది చెప్పాడు. థ్యాంక్ యూ అంది. 5 నిమిషాలు అక్కడే ఉండి బై చెప్పి క్రిందికి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రేవతి అడిగింది. ఎవరో గెస్ట్ వస్తున్నారని వెళ్ళారు, వచ్చారా అడిగింది. అరవింద్ పొడిపొడిగా సమాధానం చెప్పాడు. వచ్చారు. హోటల్లో దిగబెట్టి వచ్చాను చెప్పాడు. ఎందుకు? మన గెస్ట్ రూమ్ ఖాళీగా ఉంది కదా, తీసుకురావాల్సింది అంది. అరవింద్ చప్పున రేవతి ముఖంలోకి చూశాడు. తనకి ప్రైవసీ ఉండదు కదా అన్నాడు. ప్రైవసీ ఎవరికి, మీకా తనకా అంది. చురుగ్గా చూశాడు. కాసేపటి తర్వాత ఇద్దరికీ అన్నాడు కటువుగా. అనుమానంగా చూసింది రేవతి. 10 గంటలకు అరవింద్ వెళ్ళిన తర్వాత తల్లికి ఫోన్ చేసింది. తల్లి అఖిలాండేశ్వరి. ఏంట్రా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అడిగింది. అమ్మకి నాన్నకి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు లేదు. ఇప్పుడు టైం 10:30 అంది రేవతి విసుగ్గా. సర్లే, నీకు మీ ఆయనకి బోల్డ్ పనులుంటాయి కాబట్టి మార్నింగ్ లేస్తారు. మీ నాన్న పడుకునేదే రాత్రి 1 గంటకు. ఆయనకు తోడుగా నేను మేల్కొని ఉండాలిగా అంది. సరే చెప్పే విషయం విను అంది. చెప్పవే అంది అఖిలాండేశ్వరి. ఈయనగారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఎవరో గెస్ట్ని రిసీవ్ చేసుకున్నారు అంది. అందులో కొత్త విషయం ఏముంది అంది. ఆయన మిత్రుడి దగ్గర నుంచి కారు తెచ్చుకుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అంత స్పెషల్ గెస్ట్ ఎవరా అన్నది నా సందేహం అంది రేవతి. ఆ పిల్లాన్నే అడిగి చూడకపోయావా అంది. సర్లే, నీ సలహా ఏడ్చినట్టుంది. నాన్నకు ఫోన్ ఇవ్వు అంది. మురళీధర్రావు పక్క మీద నుండే ఏంట్రా రేవు అన్నాడు. ఏం లేదు, మీ అల్లుడిగారి లీలా వినోదం మీద ఒక కన్నేయండి అంది. ఇప్పుడేమైందిరా అడిగాడు అనునయంగా. మళ్ళీ మొదటి నుంచి చెప్పడం నా వల్ల కాదు కానీ అమ్మని అడుగు అని ఫోన్ పెట్టేసింది. ఎప్పుడు కోపం దీనికి 360 డిగ్రీస్లో ఉంటుంది అని అఖి టీ పట్రా చెప్పాడు. గంటన్నర తర్వాత మురళీధర్రావు అఖిలాండేశ్వరి కూతురి సమక్షంలో ఉన్నారు. ఏమైంది బంగారు అడిగారు. బంగారం లేదు, ఇత్తడి లేదు. అతడి సాడిజాన్ని భరించలేను, విడాకులు ఇప్పించండి అంది. నోరు నొక్కుకుంది అఖిలాండేశ్వరి.
శాడిజం ప్రదర్శించేంత అవకాశం ఆ పిల్లాడికి నువ్వెప్పుడిచ్చావు? ఎప్పుడూ నీదేగా అప్పర్ హ్యాండ్ అంది. శాడిజం అంటే 3rd డిగ్రీ ప్రయోగించడం కాదు. పెళ్ళాంకి ఏ సమాచారం ఇవ్వకుండా ముంగిలా ఉండటం కూడా శాడిజమే అంది కఠినంగా రేవతి. అవునవును తబలా వేశాడు మురళీధర్రావు. వాడేం ఇంకా నిద్రలేవలేదా అంది తమ్ముణ్ణి ఉద్దేశించి. వచ్చేటప్పుడు తట్టి లేపి వచ్చాం. లంచ్కి ఇక్కడికే వచ్చేయమని చెప్పింది అఖిలాండేశ్వరి. అలా చెప్పి ఒప్పుకుంటూ రాకపోతే మార్కెట్లో చేపలో మాంసమో పట్టుకురావచ్చుగా అంది రేవతి. నువ్వేదో బాధపడుతున్నావని ఇలాగే వచ్చేశాం బేబీ. ఎంత నిమిషంలో రాను అన్నాడు మురళీధర్రావు. ఈయనగారికి ఎప్పుడు తిండియావే అంది భర్తని చూస్తూ. నాన్నకు సరిగ్గా ఎప్పుడు వండి పెడుతున్నావే? ఎప్పుడు ఆరోగ్యం పేరుతో ఆకులు మొలకలు వండి పెడుతుంటావు అంది నవ్వుతూ. ఈ మాట నీ మొగుడు విషయంలో కూడా అడుగుతున్నానే. ఆ పిల్లాడి రుచులు అభిరుచులు పట్టించుకుంటున్నావా అంది అఖిల. అతగాడికి నా వంటలు ఎప్పుడు నచ్చి ఏడ్చాయి గనక సగం రోజులు బయటే భోజనం చేసి వస్తుంటాడు. నేను బ్రతిమాలడం మానేశాను. నెత్తినెక్కుతారు అంది ఈసడింపుగా. సర్లే చిటపటలాపి ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి అంది. తల్లి ముఖంలోకి తీక్షణంగా చూసింది రేవతి. సరిగ్గా ఇదే సమయంలో ఫ్రెషప్ అయ్యి అరవింద్ కోసం ఎదురుచూస్తోంది వసుంధర. వసు, నాకు బ్యాంకులో 1 అవర్ పని ఉంది. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. లంచ్ కూడా బయట చేద్దాం చెప్పాడు. అలాగే మాస్టారు అంది నవ్వుతూ వసుంధర. ఆమెకెందుకో సంతోషంగా ఉంది. ఒక మంచి ఆత్మీయ నేస్తంగా అరవింద్ లభ్యమయ్యాడన్న ఆనందం ఆమె ముఖంలో ప్రస్ఫుటించింది. చప్పున రామకృష్ణ గుర్తొచ్చాడు. అప్పటికే అతడివి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 11వ కాల్గా తనే చేసింది. చెప్పండి సార్ అంది. క్షేమంగా చేరావా వసు అడిగాడు. ఆ పిలుపు ఎబ్బెట్టుగా అనిపించింది. ఇదే పిలుపు అరవింద్ నోట్లోంచి వస్తే తనలో ఆనందం తొణికిసలాడింది. క్షేమంగా చేరాను సార్. ఇక్కడ నా ఫ్రెండ్ నాకు జాబ్ ఏర్పాటు చేయటమే కాక నా అవసరాలన్నీ చూస్తున్నారు అంది. ఫ్రెండ్ అంటే స్త్రీయా పురుషుడా? రామకృష్ణ నోటి కొస వరకు వచ్చి ఆగిపోయింది. నీకే అవసరం వచ్చినా చెప్పు వసు, అక్కడ వాలిపోతాను అన్నాడు. ఆ అవసరం రాదు, రాకూడదని అనుకుంటున్నాను సార్ అంది. రామకృష్ణ గతుక్కుమన్నాడు. స్త్రీని దేహవాంఛతో తప్ప మరో దృష్టితో చూడలేని రామకృష్ణ లాంటి వాళ్ళ సహకారం ఏ ఆడదానికైనా శాపం అనుకుంది వసుంధర. ఒంటరిగా ఆడది దొరికితే ఆమెని ఎప్పుడెప్పుడు బెడ్ పైకి తీసుకెళ్దామా అన్న 3rd గ్రేడ్ ఆలోచన తప్ప మరో ఆలోచన రాదని రామకృష్ణ లాంటి వాళ్ళ వల్ల అర్థమవుతుంది. స్త్రీకి ముందు తీరాల్సింది మనసు ఆకలి. అది తీరాకే తన దేహవాంఛలను గురించి ఆలోచిస్తుంది. తనని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూసినప్పుడు ఏ మగాడి పట్లైనా సదభిప్రాయం కలుగుతుంది. మగాళ్ళు అరవింద్ సార్లా ఎందుకుండరు? ఆ చూపుల్లో తేడా కనిపెట్టడం ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. చాలాసార్లు గమనించింది. అరవింద్ సార్ ఒక మంచి స్నేహం కోసం పరితపిస్తాడు తప్ప మంచి దేహం కోసం మాత్రం కాదు. నిస్సందేహంగా ఆ విషయం తనకు తెలుస్తోంది. వసుంధర ఆలోచనలో ఉండగానే అరవింద్ కాల్ చేశాడు. వసుంధర రెడీ అయి ఉంటే కిందికి వచ్చేయండి చెప్పాడు. రెడీగా ఉన్నాను సార్ చెప్పింది. గుడ్, వచ్చేయండి చెప్పాడు. వసుంధర కిందకి వచ్చింది. కాసేపు జర్నీ అయ్యాక చెప్పాడు. వసు, తులసి మంచివాడు, హ్యాపీగా జాబ్ చేసుకో చెప్పాడు. అరవింద్ వెళ్ళేసరికి తులసీరావు తన క్యాబిన్లో ఉన్నాడు. హాయ్ అరవింద్ అని విష్ చేసి ఆహ్వానించాడు. వసుంధరని పరిచయం చేశాడు అరవింద్. వసుంధర నమస్కారం చేసింది. తనకై తాను కూర్చోలేదు. కూర్చోమ్మా చెప్పాడు. థ్యాంక్స్ సార్ అని చెప్పి కూర్చుంది. కాఫీ అని అడిగాడు. ఓకే అన్నాడు. మీకు అడిగాడు వసుంధరని చూస్తూ. నో థ్యాంక్స్ చెప్పింది. కాఫీ తాగిన తర్వాత వసుంధర వైపు చూస్తూ, నిజానికి నా దగ్గర మీకు సరిపడా జాబ్ లేదు. అరవింద్ మాటను కాదనలేక క్రియేట్ చేశాను. మీకు అప్పగిస్తున్నది చిన్న బాధ్యత కానీ కీలకమైనది. ఆఫీసుకి వచ్చే కొరియర్సు లెటర్స్ని రికార్డ్ చేయటం, ఆఫీస్ నుండి పంపాల్సిన కొరియర్స్ని లెటర్స్ని కూడా జాగ్రత్తగా సెండ్ చేయటం చేయాలి. నిజానికి ఈ పని నేనే చేస్తుంటాను. ఎందుకంటే నాకు పెద్దగా పని ఉండదు కాబట్టి నవ్వుతూ చెప్పాడు. అంటే ఇక నుండి నీ బాధ్యతలను వసుంధర షేర్ చేసుకుంటుందన్నమాట అన్నాడు నవ్వుతూ అరవింద్. ఎగ్జాక్ట్లీ అలాంటిదే అన్నాడు తులసీరావు. ఇద్దరు స్నేహితుల్ని నవ్వుతూ చూసింది వసుంధర. తులసీరావు కాలింగ్ బెల్ నొక్కాడు. అటెండర్ కనకాంబరం వచ్చాడు. కనకం, ఈ మ్యామ్ని ఇన్వర్డ్ అవుట్వర్డ్ సిస్టమ్ దగ్గరకు తీసుకువెళ్ళు చెప్పాడు.
వసుంధర నమస్తే పెట్టి లేచింది. ఓకే వసుంధర, కంఫర్ట్గా పని చేసుకోండి, బై చెప్పాడు. అలాగే సార్ అని కనకాంబరం వెంట వెళ్ళింది వసుంధర. ట్రాన్స్పోర్ట్ తర్వాత వచ్చిన వస్తువులను స్వయంగా వెళ్ళి అరవిందే రిసీవ్ చేసుకుని వసుంధర ఫ్లాట్కి చేర్చాడు. అవన్నీ సర్దుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. అరవింద్ తను కూడా సాయం చేశాడు. ఆఖరుగా రామకృష్ణుల పెయింటింగ్ ఎక్కడ పెట్టాలన్న తర్జన భర్జన జరిగింది. ఎట్టకేలకు వాకిలి ఎంట్రన్స్లో పెట్టాడు అరవింద్. చాలా థ్యాంక్స్ అరవింద్జీ, ఒక్కదాన్నే సర్దుకోవాలంటే చాలా శ్రమ అయ్యేది అంది. చిన్న చిన్న సాయాలకు కూడా థ్యాంక్స్ చెబితే ఎలా అన్నాడు. వసుంధర నవ్వింది. ఓకే, మీరు అలా కూర్చుని టీవీలో వార్తలు ఎంజాయ్ చేయండి. మీకు మిరియాల పొడి వేసి ఒక మంచి ఆమ్లెట్ చేసి తెస్తా అంది. ఇప్పుడు నీకు అదనపు శ్రమ ఎందుకు వసుంధర అన్నాడు. ఇప్పటిదాకా మీరు చేసింది శ్రమ కాదా అంది. అందుకే అంటూ ఉంటే కొన్ని విషయాలు ఎవరు ఏం చెప్పినా వినను, ముఖ్యంగా ఇలా ఆమ్లెట్ వేసి ఇచ్చే విషయంలో అంది నవ్వుతూ. న్యూస్ ఛానల్ పెట్టాడు. మాటల్లోనే డబుల్ ఆమ్లెట్ని మిరియాల పొడి వేసి తెచ్చి ఇచ్చింది. నిజానికి అరవింద్కి ఆకలిగా ఉంది. అది తను గుర్తించిందో ఏమో అతడి జిహ్వను ఆమె శాంతపరిచింది. అరవింద్జీ, కాఫీ ఇవ్వనా టీ ఇవ్వనా అడిగింది. ఏదైనా పర్వాలేదు అన్నాడు. అయితే ఆప్షన్ నాదే కాబట్టి మంచి కాఫీ కలుపుకుని వస్తా అని మరోసారి కిచెన్లోకి వెళ్ళింది. 5 నిమిషాల వ్యవధిలో నొరగలు కక్కే కాఫీతో వచ్చింది. మీ ఆయన అదృష్టవంతుడు అన్నాడు నవ్వుతూ. ఏం మీరు కాదా అంది. చివుక్కున చూశాడు. అదే ఆయనకిచ్చినట్టుగానే మీకు ఇస్తున్నాను అంది నవ్వుతూ. పాపం దురదృష్టవంతుడు, ఇంత మంచి భార్యని వదిలేసిపోయాడు అన్నాడు. ఆయన పోలేదు, పంపించారు అంది. ఉలిక్కిపడ్డాడు. జరిగింది చెప్పింది. ఈ విషయంలో నువ్వు తప్పు చేసావు వసుంధర, వాడి మీద కేసు పెట్టాల్సింది అన్నాడు. కేసులు, పోలీస్ స్టేషన్లు, సాక్ష్యాలు, పిల్లలు సఫర్ అవుతారు. నాకు శక్తి సరిపోలేదు అరవింద్జీ అంది. నీకు అన్యాయం చేసినవాడు పతనమైపోతాడు అన్నాడు కోపంగా. ఎక్కడా, దేవుడు ఇంకా కరుణించలేదు, వాడు చాలా సేఫ్గా తిరుగుతున్నాడు అంది సాలోచనగా. చూద్దాం, అవసరమైతే కేసు రీఓపెన్ చేయిద్దాం అన్నాడు. పోనివ్వండి, వాడి పాపాన వాడే పోతాడు అంది. నేరస్తుడి మీద మనమెందుకు జాలి చూపాలి వసుంధర అన్నాడు కోపంగా. నాది జాలి కాదు అరవింద్జీ, నిస్సహాయత. నాకు ఎవరున్నారు? ఇదిగో దేవుడు కరుణిస్తే ఇన్నేళ్లకు గాను మీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. ఈ కేసులు వగైరా పెడితే మీరు నాతో పాటు తిరగాల్సి వస్తుంది అంది. చిత్రంగా చూశాడు. ఇప్పటికే మీరు చేస్తున్న సాయానికి సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీ రుణం అసలు నేను ఎలా తీర్చుకోగలను? నన్ను రుణగ్రస్తురాల్ని చేస్తున్నారు అరవింద్జీ అంది. మీరు సిగ్గుపడేంత సాయం నేను ఏం చేయలేదు. ఆ గిల్టీ ఫీలింగ్ తీసేయండి అన్నాడు. మళ్ళీ తనే, అయినా మీకు హెల్ప్ చేస్తే నాకు సంతోషంగా ఉంది. నిజానికి ఇలా సంతోషపడే అవకాశం ఇచ్చినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. రైటర్ గారు స్క్రిప్ట్ అల్లడంలో దిట్ట కదా అంది మురిపెంగా. సరే వస్తా అని బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి రేవతి కంప్లైంట్ సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. బ్యాంకు నుండి నేరుగా ఇంటికి ఎందుకు రావట్లేదు నిలదీసింది. వచ్చి చేసేదేముంది అన్నాడు. వచ్చి తలుపులేసుకుని ఆ కోడి రాతలేదో రాస్తుంటారు కదా అంది. పిచ్చిగా వాగకు, సాహిత్యం మీద గౌరవం లేకుంటే ప్రశంసించడం మానేయ్, అంతేగాని సాహిత్య సృష్టిని చులకనగా మాట్లాడకు అన్నాడు కోపంగా. కథలు రాయడంలో చూపించిన శ్రద్ధ భార్య మీద కూడా పెట్టండి అంది. ఏం శ్రద్ధ చూపలేదు నీ మీద అన్నాడు కోపంగా. అడుక్కుని తినే స్థితికి తెచ్చారు అంది. వేలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకు వేయకు అన్నాడు. పిల్లల అవసరాలు పట్టించుకుంటున్నారా నిలదీసింది. ఏం కావాలి అన్నాడు. హాస్టల్ ఫుడ్ పడట్లేదని వాడిని తెచ్చి ఇంట్లో పెట్టారు. వాడి ఆలనా పాలన ఏమైనా పట్టించుకుంటున్నారా? మ్యాప్ పాయింట్స్ నోట్ చేయడానికి మ్యాప్స్ కావాలట. షాప్ ఏమైనా దగ్గరుందా నిలదీసింది. నవ్వు, కోపం రెండూ వచ్చాయి. ఇంటికి 4 అడుగులు వేస్తే బుక్ షాప్, ఫ్యాన్సీ షాప్ కలిసి ఉంటుంది. అఖిలేష్ 1కి 2 సార్లో 3 సార్లో వెళ్తుంటాడు ఏదో ఒకటి కొనుక్కురావడానికి. నీకు ఓపిక లేకపోతే వాడు తెచ్చుకుంటాడు కదా అన్నాడు. అంటే మేం తెచ్చుకోవాల్సిందే, మీరు మాత్రం మా అవసరాలు తీర్చరు అంది ఈసడింపుగా. ఇక వాగడం ఆపి రేపు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు నీ అవసరాల లిస్టు తయారు చేసి పెట్టు అని గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని చదువుకుంటున్న అఖిలేష్ అడిగాడు. ఎందుకు మమ్మీ నాన్నని ఇరిటేట్ చేస్తున్నావు? మ్యాప్స్ నేను తెచ్చుకున్నా కదా అన్నాడు. తలపై ఒక్కటిచ్చి
చదువుకోవడం మానేసి షాపుల చుట్టూ తిరగడం నీకు సరదా కదా అంది కోపంగా. వాడు తలరుద్దుకుంటూ, నువ్వే పంపుతుంటావు 10 సార్లు అన్నాడు. మళ్ళీ కొట్టడానికి ముందుకు వస్తూ, అబ్బకు తగ్గ కొడుకు కదా, నోటిదూలకు తక్కువేమీ లేదు అంది. అఖిలేష్ నవ్వుకొని జోక్ చేసి మళ్ళీ తల్లి తలపై మొట్టుతుందని ఆగాడు. లొడలొడ మాట్లాడేది అమ్మే, మళ్ళీ కంప్లైంట్స్ చేసేది కూడా అమ్మే. తనని డాడీని నోటిదూల జాబితాలో చేర్చడం ఏంటో అనుకున్నాడు. అంతలోకి ఫేస్ వాష్ చేసుకుని అరవింద్ వచ్చాడు. తండ్రిని ప్రేమగా చూసి నవ్వాడు అఖిలేష్. ఏంట్రా, నీకేం కావలసి వచ్చినా నన్ను అడగవచ్చు కదా, మమ్మీని ఎందుకు ఇబ్బంది పెడతావు అన్నాడు. మమ్మీనే మనల్ని ఇద్దరిని ఇరిటేట్ చేస్తుంది నాన్న అన్నాడు నవ్వుతూ. సరే లేచి భోజనం చేయి చెప్పాడు. ఓకే డాడీ అని అఖిలేష్ భోజనానికి లేవబోతుంటే, వాణ్ణి హోంవర్క్ కంప్లీట్ చేయనివ్వండి అంది. భోజనం చేసి కూడా చేయవచ్చులే అన్నాడు. వంటగదిలో ఏదో వస్తువు కింద పడ్డ చప్పుడు అరవింద్కి అర్థమైంది. తన మాట ఏదైనా కాదన్నప్పుడు వస్తువులు పగులుతుంటాయి. మీరు వెళ్ళి భోజనం చేయండి డాడీ, వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాను అన్నాడు. అఖిలేష్ మెచ్యూరిటీకి ముచ్చటేసింది. రాత్రైంది. ఏదో బుక్ చదువుతుంటే రేవతి బుక్ తీసేసి లైట్ ఆర్పింది. నన్ను కాసేపు చదువుకొని చెప్పాడు. ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు అంది. రేవతి మాటల అర్థం తనకు అర్థమైంది. అనుక్షణం చిటపటలాడే తనతో శారీరక సహచర్యానికి అతడి దేహం అంగీకరించడం లేదు. ఏం ఈ అవసరాలు ఇంకా ఎక్కడైనా తీరుతున్నాయా అడిగింది పుల్లవిరుపుగా. నన్ను అనాగరికుల జాబితాలో కలపకుండా పడుకో అన్నాడు కోపంగా. ఆమెకు ఎందుకో కోపంగా ఆరాటంగా ఉంది. తాను ఎన్ని అన్నా పడి ఉండి తనని బుజ్జగించి, అది కాదురా కన్నా నాన్న అని దగ్గరికి తీసుకునే పురుషుణ్ణి ఊహించుకుంటుంది. కానీ అరవింద్ సెన్సిటివ్. తనకి నచ్చని పని ఏదీ చేయలేడు. కాసేపు అటూ ఇటూ కదలాడి నిద్రలోకి జారుకుంది రేవతి. ఆమె కలలో తన నుండి దూరంగా పరుగెడుతున్న అరవింద్ రూపం కనిపించింది. గుడ్ మార్నింగ్ అరవింద్ జీ. వసుంధర మెసేజ్ అతని పెదవులపై చిరునవ్వు మొలిచింది. మూర్తిభవించిన స్త్రీత్వానికి ప్రతీక వసుంధర అనుకున్నాడు. ఆమె స్వరంలోని నమ్రత, కలివిడితనం అతన్ని కట్టేస్తూ ఉంటుంది. శుభోదయం వసు అని రిప్లై పెట్టి వెంటనే డిలీట్ చేశాడు. తన అభిమానులు చాలామంది గ్రీటింగ్ పెడుతుంటారు. సహజంగా వాటికి అంతగా రెస్పాండ్ కాడు. వసుంధర ఆ అభిమానుల జాబితాలో నుండి ఎప్పుడో పైకి ఎగబాకింది. అన్నింటికన్నా వ్యక్తిగతంగా ఆమె స్ట్రగుల్ అవుతున్న తీరు అతన్ని ఆమెకు సన్నిహితుణ్ణి చేస్తుంది. ఎంతసేపు ఆమెతో మాట్లాడినా అతడికి మరో ఆలోచన రాదు. ఆమె కూడా ఒక సరిహద్దు రేఖ గీసుకుని మాట్లాడుతూ ఉంటుంది. నెల గడిచింది. తులసీరావుకి వసుంధర పనితీరు చాలా నచ్చింది. తాను చెప్పకపోయినా చొరవగా ఆమె పనిచేసే తీరు అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేస్తూ ఉంటుంది. వసుంధరలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్న నిర్ధారణకి వచ్చాడు. ఇన్వర్డ్, అవుట్వర్డ్ వర్క్ మాత్రమే కాకుండా తమ సంస్థకు వచ్చిన లెటర్స్కి ఆమె సమాధానం పంపేది. అందులో కూడా చాలా నమ్రత ఉండేది. ఇతర సంస్థలతో, కంపెనీలతో ఆమె వ్యవహరించే తీరు చాలా ముచ్చటగా ఉండేది. ఒకరోజు అడిగాడు తులసీరావు. వసుంధర, మీరు ఏం చదివారు? కాసేపు మాట్లాడకుండా తటపటాయించింది. పర్వాలేదులే, నీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమని చెప్పను అన్నాడు. ఎంఏ సైకాలజీ సార్ అంది. అవాక్కయ్యాడు. అంత చదివి రోడ్ల వెంట సామాన్లు అమ్ముతూ తిరిగారా అన్నాడు. అందులో తప్పేం ఉంది సార్, ఆ మార్కెటింగ్ వర్క్ నన్ను నా బిడ్డల్ని ఆకలి నుండి కాపాడింది చెప్పింది. తులసీరావు హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. గుడ్ వసుంధర, నువ్వు ఒరాకిల్, జావా కూడా నేర్చుకో. కంపెనీ టాలీ షీట్ ప్రిపరేషన్ కూడా నీకు అప్పగిస్తా చెప్పాడు. అలాగే సార్, సండే ఎవరైనా క్లాసులు నేర్పితే చేరుతాను అంది. సండే ఎందుకు, రెగ్యులర్గా వెళ్ళు. ఈవినింగ్ 3కి వెళ్ళిపో. అమీర్పేట్లో నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చెప్పాడు. ఆఫీస్ టైం అంది గొణుగుతూ. ఈ ఆఫీస్కి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నేనే. ఆఫీస్ టైం అనేదేముంది అన్నాడు. వసుంధర కృతజ్ఞతగా చూసింది. మొన్నటి వరకు రామకృష్ణ, అంతకుముందు స్వరూప్, ఇంకా తన మాంసపు ముద్దపై వెళ్లాడాలనుకున్న తన బావ నారాయణ లాంటి మొగాలని చూసిన తర్వాత అరవింద్ సార్ని, తులసీరావు లాంటి వారిని చూశాక మహానుభావులు కూడా ఉంటారని ఆమెకు అనిపించింది. కృతజ్ఞతతో ఆమె మనసు భారమైంది. ఏంటి వసుంధర ఆలోచిస్తున్నావు? తులసీరావు మాటలతో లోకంలోకి వచ్చి, అలాగే సార్ అంది వెనుతిరుగుతూ. వసుంధర 1 మినిట్
నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అరవింద్ చెప్పలేదు. ఏదో ఒక ఉద్యోగం ఇమ్మంటే క్లాస్ 4 స్థాయి జాబ్ ఇచ్చాను. ఇంత చదువుకున్న నిన్ను నిలబెట్టి మాట్లాడటం నన్ను నేను అగౌరవపరుచుకోవటమే అవుతుంది. ఇక నుండి మీరు నా టేబుల్ ముందు నిల్చోవద్దు, కూర్చొని మాట్లాడండి చెప్పాడు. మొహమాటంగా చూస్తూ సరే సార్ అంది. వసుంధరకి చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు కంపెనీ జీతం ఇచ్చింది. ముందుగా కమిట్ అయిన 15,000కి మించి 5,000 కలిపి జోడించి ఇచ్చాడు అకౌంటెంట్. నాకు కమిట్ అయింది 15,000 కదా అంది. మిమ్మల్ని అసిస్టెంట్ కేడర్లో వేశారమ్మా చెప్పాడు అకౌంటెంట్. వసుంధర సంభ్రమంగా చూసింది. పెరిగిన తన పిల్లల అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంది. తులసీరావు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సార్ అంది తన జీతం కవర్ చూపిస్తూ. చేసిన వర్క్కి నీకిచ్చిన శాలరీకి సంబంధం లేదు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న తర్వాత ఇంకా హైక్ చేస్తాను చెప్పాడు. కృతజ్ఞతగా నమస్కారం పెట్టి బయటకు వచ్చి అరవింద్కి మెసేజ్ పెట్టింది. అరవింద్జీ, సాయంత్రం నన్ను షాపింగ్కి తీసుకెళ్లరా ప్లీజ్ అడిగింది. అరవింద్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వచ్చేటప్పుడు రేవతి వార్నింగ్ ఇచ్చింది. 6 కల్లా ఇంట్లో ఉండండి. ఆ 3D ఫిలిం చూపించమని అక్కిగాడు 1 వీక్ నుండి సతాయిస్తున్నాడు చెప్పింది. నో ఎస్ ఏమీ చెప్పకుండా వచ్చేశాడు. 6 కల్లా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి వెళ్దామనుకున్నాడు. ఇప్పుడు వసుంధర ఈ మెసేజ్ పెట్టింది. ఎవరిని డిసప్పాయింట్ చేయాలి? క్షణకాలం ఆలోచించి వసుంధర వైపే మొగ్గు చూపాడు. రేవతికి ఫోన్ చేసి చెప్పాడు. టికెట్స్ బుక్ చేశాను. అక్కిగాడికి చెప్తే డౌన్లోడ్ చేసుకుంటాడు. మీరు ఆటోలో నేరుగా థియేటర్కి వచ్చేయండి. నేను థియేటర్లో కలుస్తాను చెప్పాడు. రేవతి అయిష్టంగా సరే అంది. ఆ తర్వాత అరగంటకి తండ్రికి ఫోన్ చేసి ఫిల్మ్కి వెళ్తున్నాం నాన్న చెప్పింది. అబ్బో, అల్లుడి గారికి అంత తీరిక దొరికిందా అన్నాడు నవ్వుతూ. తీరిక పాడా, టికెట్స్ బుక్ చేసి వెళ్ళండి. నేను హాల్కి నేరుగా వస్తానన్నాడు చెప్పింది. అవునా, ముందుగా చెప్పి ఉంటే నేను, మీ అమ్మ, మీ తమ్ముడు వచ్చి ఉండేవాళ్ళం కదమ్మాయ్ అన్నాడు. రేవతి అయిష్టంగా ముఖం పెట్టి మీరందరూ రావటం ఆయనకి ఇష్టం ఉండదుగా అంది. సరే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మేం శ్రీకాంత్ గారి బర్త్డేకి డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నాం అన్నాడు. అవునా, ముందుగా చెప్పి ఉంటే సినిమాకి అబ్బా కొడుకుల్ని కలిపి పంపి నేను శ్రీగాడి సెలక్షన్కి వచ్చుండేదాన్ని అంది. భర్త చేతుల్లోంచి ఫోన్ తీసుకుని మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ముందు అల్లుడి గారితో సినిమాకి వెళ్ళు చెప్పింది అఖిలాండేశ్వరి. ఓకే బాయ్ మామ్ చెప్పింది రేవతి. నాకు షాపు పేరు చెప్పండి, నేరుగా వచ్చేస్తా అంది వసుంధర. ఎవరికి డ్రెస్ తీయాలి అడిగాడు అరవింద్. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి డ్రెస్ తీయాలి అంది. జెంట్స్ అయితే చెన్నై షాపింగ్ మాల్, అమీర్పేట అడ్రస్ చెప్పాడు. అరగంట వ్యవధిలో వసుంధర షాపింగ్ మాల్కి చేరుకుంది. అప్పటికే అక్కడికి వచ్చి అరవింద్ ఎదురు చూస్తున్నాడు. అతడి ముఖంలో నెర్వస్నెస్ కనిపించి ఏంటి అలా ఉన్నారు అడిగింది. ఏం లేదు, నథింగ్ చెప్పాడు. షాప్లో ఉన్న ఇన్ఛార్జ్ అరవింద్ని చూసి నవ్వాడు. అతడి పేరు నరసింహారెడ్డి. ఆ షాపింగ్ కాంప్లెక్స్కి ఇన్ఛార్జిగా ఉంటాడు. అరవింద్ కుటుంబానికి ఆ షాపుకి వచ్చే అలవాటు ఉంది. పైగా 20% డిస్కౌంట్ ఇస్తాడు. అరవింద్ పక్కన వసుంధరను చూసి అతడి భ్రుకుటి ముడిపడింది. ఆయన తన ఫీలింగ్స్ లోపల దాచుకొని శారీస్ కావాలా? అయితే లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి చూడమ్మా అని వర్కర్ని పిలుస్తుంటే వసుంధర ఆపింది. శారీస్ కాదు, జెంట్స్ డ్రెస్ చెప్పింది. రెడీమేడా అడిగాడు. కాదు, క్లాత్ కావాలి అంది. ఓకే తల్లి. మురుగేషన్, అమ్మని సార్ని జెంట్స్ విభాగానికి తీసుకువెళ్ళు చెప్పాడు. సైజు తెలిస్తే రెడీమేడ్ బెటర్ కదా అన్నాడు. మీరేసుకుంది రెడీమేడ్ డ్రెస్సా అడిగింది. ఎస్ అన్నాడు. అందుకే మీ డ్రెస్కి హంగు సంగు లేదు. టైలర్కి ఇస్తే మనకి ఎలా కావాలో అలా కుట్టిస్తాడు అంది. నవ్వాడు అరవింద్. తన సైజు తెలుసు కాబట్టి రేవతి తనకి డ్రెస్సులు తెచ్చి పడేస్తుంటుంది. 3 శారీస్ తీసుకుంటే తనకి ఒక డ్రెస్ తెచ్చి ఇద్దరికీ తీశాను అంటూ ఉంటుంది. అది గుర్తుకొచ్చి నవ్వాడు. మీకు నచ్చిన డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేయండి అంది. నచ్చాల్సింది నాకు కాదు, మీరు బట్టలు పెట్టే వ్యక్తికి కదా. ఆయన టేస్ట్ నాకెలా తెలుస్తుంది అన్నాడు. పర్వాలేదు, మీ టేస్ట్కి తగ్గట్టు తీయండి అంది. అరవింద్ కాసేపు అన్నింటినీ కలయబెడుతుంటే మాస్టారు, మీరు ఫైనల్ చేసేసరికి 2వ జాము వచ్చేలా ఉంది, నేనే సెలెక్ట్ చేస్తా అని కాఫీ కలర్ ప్యాంట్, నీలం రంగు షర్టు సెలెక్ట్ చేసింది. గ్రేట్, మీ టేస్ట్ బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ, మీకు నచ్చితే ఆయనకి నచ్చినట్టే అంది. అరవింద్ నవ్వుతూ చూస్తూ
తనకి తెలియని శ్రేయోభిలాషి ఎవరబ్బా అనుకుంటూ ముందుకు కదిలాడు. వసుంధర, అరవింద్ బయటకు రావటం, అదే సమయంలో అతడి అత్తామామ మరిది శ్రీకాంత్ రావటం జరిగింది. షాప్ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి నవ్వాడు. ప్రతిగా మురళీధరరావు కూడా నవ్వాడు. రోడ్డు మీదకు వచ్చిన వసుంధర, కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అంది. స్కూటర్లోనా అన్నాడు. అవును, మీకు తగలకుండా కాస్త దూరంగా కూర్చుంటాంలేండి అంది. సిగ్గుపడి నవ్వుతూ, నా ఉద్దేశం అది కాదు, మీకు కంఫర్ట్గా ఉంటుందో లేదోనని చెప్పాడు. పర్వాలేదు అంది. ఇద్దరూ ఇంటి దగ్గరికి వచ్చారు. అప్పటికే ఫిలిం మొదలై ఉంటుంది. రేవతి రుసరుసలు గుర్తుకొచ్చాయి. మధ్యలోనైనా చేరుకుంటానో లేదో అనుకుంటూ, వసుంధర గారు మరి వస్తాను అన్నాడు. ఇంత దూరం వచ్చారు, నా చేతి కాఫీ తాగకుండా వెళ్తారా అంది నవ్వుతూ. సరిగ్గా అదే సమయంలో శ్రీకాంత్కి ఒక డ్రెస్, తనకి ఒక డ్రెస్, అఖిలాండేశ్వర్కి శారీ తీసుకున్న తర్వాత బిల్ ప్రిపేర్ చేయిస్తున్న నరసింహారెడ్డి దగ్గరికి వచ్చి, ఏమయ్యా, మా ఫ్యామిలీస్ అన్నీ మీ దగ్గరికే వస్తున్నా, చూసి కాస్త బిల్ రెడీ చేయి చెప్పాడు. ఇప్పుడు మీ అల్లుడు గారు ఎవరో గెస్ట్తో కలిసి వచ్చారయ్యా, వారికి కూడా 15% డిస్కౌంట్ ఇచ్చాను చెప్పాడు రెడ్డి. ఓ, మా అల్లుడు గారు వచ్చారా? మా అమ్మాయి సినిమా ప్రోగ్రాం ఒప్పుకుందిగా, అక్కడికి వెళ్లకుండా షాపింగ్ మాల్స్ తిరుగుతున్నాడా? అయితే అమ్మాయి చేతిలో అయింది అల్లుడు గారికి అనుకున్నాడు. ఏమిటండి తెగ నవ్వుకుంటున్నారు అంది. పిచ్చ కామెడీనే బాబు, అల్లుడు గారు సినిమా ప్రోగ్రాం ఎగ్గొట్టి షాపింగ్కి వచ్చాడట. రాత్రికి అతగాడి అంతు మన పిల్ల చూస్తుంది చూడు అన్నాడు నవ్వుతూ. మీ సునకానందాన్ని ఆపి బిల్ పే చేసి రండి అంది. అదే సమయంలో వసుంధర ఇచ్చిన కాఫీ తాగి, బ్యూటిఫుల్ కాఫీ ఇచ్చావు వసుంధర, ఇక బయలుదేరనా అని లేచి నడవబోతుంటే, 1 మినిట్ మాస్టారు, నన్ను బ్లెస్ చేయండి అని అతడి పాదాలకు నమస్కరించింది. ఏంటిది అన్నాడు ఇబ్బందిగా అరవింద్. నాకు పునర్జన్మ ఇచ్చారు, నా ఫస్ట్ శాలరీతో మీకు బట్టలు పెట్టాలనుకున్నాను అని షాపింగ్ మాల్లో కొన్న డ్రెస్ ప్యాకెట్ అరవింద్కి ఇచ్చింది. అరవింద్ హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. రేవతి ఎప్పుడు తన పాదాలు తాకి దీవెనలు తీసుకోలేదు, తను ఆశించలేదు కూడా. గాడ్ బ్లెస్ యూ వసుంధర, నిన్ను దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. నా వరకు మీరే నాకు దైవం అంది. యు ఆర్ ఏ టూ ఎమోషనల్ వసుంధర, బై చెప్పి ఆమె ఇచ్చిన డ్రెస్ కవర్ తీసుకుని బయటపడ్డాడు. దారిలో సడన్గా రేవతితో పడే గొడవ గుర్తొచ్చి కాళ్ళు వణికాయి. ఎలాగూ తిట్లు తప్పవు, ఈ డ్రెస్ చూస్తే ఇంకా చిలవలు పలవలు చేసి శల్య పరీక్ష చేస్తుంది, తనకే తాను డ్రెస్ తీసుకోవటం అరుదుగా ఉంటుంది, ఏ వగలాడి తీసిచ్చిందని చీల్చి చెండాడుతుంది అనుకుంటుంటే ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది. అతడి స్కూటర్ తులసిరావు ఇంటివైపు ప్రయాణించింది. ఇంటికి వెళ్ళేసరికి భార్యకి భోజనం పెడుతున్నాడు తులసి. తులసి భార్య అరుంధతి జూవనేయల్ డయాబెటిక్. తను ముందుగా ఏమీ చెప్పకుండా తులసిరావునిచ్చి చేశారు ఆమెకి. షుగర్ ఫలితంగా చిన్న వయసులో ఆమెకి పెరాలసిస్ వచ్చింది. అరవింద్ని చూసి నవ్వింది. నేను తింటాను, మీరు వెళ్ళండి అంది. సరే డియర్, జాగ్రత్తగా తిను అని అరవింద్తో కలిసి ముందు గదిలోకి వచ్చాడు. సారీ తులసి, నిన్ను ఈ సమయంలో డిస్టర్బ్ చేయకూడదు, కానీ తీసుకున్న బాధ్యత అటువంటిది కాబట్టి వచ్చాను అన్నాడు. ఏంటి బాస్ అడిగాడు తులసిరావు. వసుంధర నీకొక డ్రెస్ గిఫ్ట్గా తీసింది, మంచి జీతం ఇచ్చినందుకు. సెలక్షన్కి కూడా నన్నే తీసుకెళ్ళింది తను, ఈ చిన్నకానికి ఇచ్చింది కాదనకుండా. స్వీకరించు, తన దూతగానే వచ్చాను అన్నాడు. తులసిరావు విస్తుపోతూ, తనకిచ్చిన శాలరీనే తక్కువ, దాంట్లో మళ్ళీ నాకు గిఫ్ట్లా అన్నాడు నవ్వుతూ. ఏదో చంద్రుడికో నూలుపోగు, దేవుడికో నైవేద్యం అన్నాడు నవ్వుతూ. రైటర్వి కదా, బాగానే కవర్ చేశావు, అయినా తను ఇంత చదువుకుందని నాకెందుకు చెప్పలేదు నువ్వు అన్నాడు కంప్లైంట్గా. ఓ అదా, సర్టిఫికేట్స్ లేవు కదా అందుకు చెప్పలేదు అన్నాడు. ఆమెకి శ్రద్ధ, సునిశిత పరిశీలన పుస్తకాల నుండి రాలేదు, స్వతహాగా తను ఇంటెలిజెంట్ అన్నాడు నవ్వుతూ. అరవింద్కి ఆనందం అనిపించింది. తులసిరావుకి నచ్చకపోతే నెక్స్ట్ మంత్ నుండి తనే శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటూ ఉండగా తులసి వసుంధరని అభినందించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎనీహౌ థ్యాంక్స్ తులసి, ఓ దిక్కులేని ఆడపిల్లకు నీడనిచ్చావు అన్నాడు కృతజ్ఞతా స్వరంతో. అదేం లేదు అరవింద్, ఏ సంస్థకైనా విశ్వసనీయమైన వ్యక్తులు దొరకటం సంస్థ అదృష్టమే అవుతుంది. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ వసుంధర, తనకి నా కంపెనీలో మంచి ఫ్యూచర్ ఉంది చెప్పాడు వాచి చూసుకుంటూ. ఉంటా తులసి అని అరుంధతిని తొంగి చూసి, ఉంటానమ్మా అని బయటకు కదిలాడు. తులసి నవ్వుకుంటూ భార్య దగ్గరకు వచ్చాడు. రైటర్ని అప్పుడే పంపించావేమి అడిగింది అరుంధతి ముద్దముద్దగా. ఏదో పని ఉందట బంగారు అన్నాడు తులసి.
సరే, అతడి తాజా సీరియల్ విశేషాలు ఈసారి వచ్చినప్పుడు చెప్పమను అంది అరుంధతి. అలాగే లేరా, పాలు ఇస్తా తాగి బజ్జో, నాకు కాస్త పని ఉంది అన్నాడు లాలనగా. ఓకే తులసి అంది అరుంధతి. పక్క నిమిషం భర్త చేతులు పట్టుకొని, తులసి, నీకు నేను సేవలు చేయాలి గాని నాకు నువ్వు చేస్తున్నావా? ఐఆమ్ సారీరా కన్నా అంది. తులసిరావుకి కళ్ళనీళ్లు తిరిగాయి. భార్యను కౌగిలించుకున్నాడు. అలా నన్ను వేరుచేసి మాట్లాడకురా, నాకే ఇలాంటి సమస్య ఉంటే చూసుకోవు అన్నాడు. తప్పకుండా, నా కంటిపాపలా చూసుకుంటా, కానీ భర్తకు సేవ చేసుకోలేని ఆడదాని జీవితం వ్యర్థం కదా అంది. నువ్విలా మాట్లాడితే నేను నైట్ డిన్నర్ చేయను బెదిరించాడు. సరే అననులే, వర్క్ చేసుకుని డిన్నర్ చేసుకో అంది అచ్చు పసిపిల్లల. థ్యాంక్స్ డియర్ అంటూ భార్య నిదుటి మీద ముద్దు పెట్టాడు. అరుంధతికి మాగన్నుగా నిద్రపట్టాక ల్యాప్టాప్ దగ్గరికెళ్ళి కంపెనీ లెక్కలు, బ్యాలెన్స్ షీటు చూసుకున్నాడు. ఆదాయపు గ్రాసు ఆశించిన స్థాయిలో పెరగటం లేదు అనుకొని కాసేపు కంప్యూటర్లో కుస్తీ పట్టాక డిన్నర్ చేసి పడుకోవడానికి సిద్ధమవుతుంటే అరవింద్ తెచ్చిన కవర్ గుర్తొచ్చి కవర్లోంచి డ్రెస్ బయటికి తీశాడు. షర్ట్ ప్యాంట్ కాంబినేషన్ చూశాడు. వసుంధర టేస్ట్ సూపర్ అనుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో రేవతి భర్త అరవింద్ పైన చిటపటలాడుతోంది. ఎవరినో తీసుకుని షాపులు తిరుగుతూ సినిమా ఇంకాసేపట్లో తెరపడుతుందనగా వచ్చారా, విరుచుకుపడింది. ఒక్క నిమిషం అవాక్కయ్యాడు. తన షాపింగ్ విషయం ఎలా తెలిసింది? కొంపముంచి తన అత్తమామలు, బామ్మర్ది అదే సమయంలో షాపింగ్కి వచ్చారా? దేముడా, ఎన్ని కష్టాలు తెచ్చావయ్యా తండ్రి, ఇది ఇక రాత్రంతా చేపను వేయించినట్టు వేయిస్తుంది అనుకున్నాడు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా, సారీ రేవతి, మా ఆఫీస్ కొలీగ్ పంకజం బర్త్డే ఎల్లుండి, మంచి డ్రెస్ సెలక్షన్ కోసం సాయం కోరితే మన షాపే కదా అని తీసుకెళ్ళా, పైగా రిబేట్ కూడా ఉంది కదా అన్నాడు. ఈ నట్టులు బోల్టులు బిగించే తెలివితేటలన్నీ మీ పిచ్చి రాతల్లో చూపండి, నా దగ్గర కాదు అని విసురుగా లైట్ ఆర్పి పడుకుంది. బిక్కుబిక్కుమంటూ కళ్ళు మూసుకున్నాడు అరవింద్. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.